మీటింగ్ అయినాకనా మరి అందుకే ఎక్కువసేపు ఏం మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడల గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా అసలు? నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా అసలు? ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకు ఒకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టలే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే